వచ్చి ఆ దూర్వాసుడు వదిలినటువంటి క్రిస్టియన్ ఆ దూర్వాస మహాముని పార్వతీపురం మన్యం జిల్లాలో రబీ సీజన్లో లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పంట అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం మద్దతు ధరకు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు, దళారులు, వ్యాపారుల అక్రమ తక్కువ ధరల పాలన కారణంగా ఆందోళనలో ఉన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు జిల్లాలో గ్రామ సచివాలయాల పరిధిలో తక్షణమే పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు ప్రారంభమైనందున పండిన పంటను తగిన స్థలంలో భద్రపరచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు, పారి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంలో అనేక మన గ్రీవెన్స్ సెల్లో కూడా కలెక్టర్ ఆఫీసులో కూడా గ్రీవెన్స్ సెల్కి ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో ఇతర పద్ధతుల్లో కూడా ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గ్రామ సచివాలయాల్లో విజ్ఞాపన పత్రాలు ఇచ్చి ప్రభుత్వానికి తమ ఆవేదనను, బాధను రైతాంగం తెలియజేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు గౌరవ ప్రభుత్వానికి మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నది ఏంటంటే, ఏప్రిల్ 7వ తేదీ వచ్చింది. వర్షాలేమో సాయంత్రం పూట వచ్చేసరికి విపరీతంగా పడతా వస్తున్నాయి. అదే సందర్భంలో మొక్కజొన్న పంట అనేది రైతు చేతికి వచ్చేసింది. ఇప్పటికే ఇరుపుడు ప్రారంభించారు. మొక్కజొన్న కంకులు తడిసిపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతు గుండెల మీద కుంపట్లా తయారైంది. పంట బ్రహ్మాండం పండింది. తీరా చూస్తే అమ్ముకుందామంటే కొనేవాడు నాదుడు లేడు. దళారులంతా కూడాను, వ్యాపారులు, దళారులు కుమ్మక్కైపోయి సిండికేట్గా మారి చాలా దారుణంగా ధరను తగ్గించేస్తున్నారు. వాస్తవానికి క్వింటా 2400కి అమ్మకం జరగాలి. కానీ ఈరోజు దళారులు సిండికేట్గా తయారవడంతో